హలో ఎవ్రీవన్, ఈరోజు కాలీఫ్లవర్ మసాలా డాబా స్టైల్లో ఎలా చేయాలో నేర్చుకుందాం. చూసారా, నేను చేశాను, ఎంత చక్కగా వచ్చిందో. మీకు ఇలా చేయాలనుకున్నట్లయితే చేయండి. ఇలా ముక్కల్ని బాగా కటింగ్ చేసుకోవాలి. చిన్నగా కటింగ్ చేసుకున్న తర్వాత మనము నీళ్లు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెనం పెట్టి శనగపిండిని కొద్దిగా వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి మనకు తిరువాత గింజలు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసి, ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. మనం ఈ ఆనియన్ వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకున్నట్లయితే బాగా వేగుతాయి. అందుకు కాస్త ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత జింజర్ పేస్ట్ కొద్దిగా వేసుకుంటే చక్కగా టేస్టీగా ఉంటుంది. జింజర్ పేస్ట్ వేసి ఆనియన్స్కి జింజర్ పేస్ట్ బాగా తగులుకునేలా బాగా కలపాలి, బాగా రోస్ట్ చేయాలి. ఓకేనా? ఆ తర్వాత టమాటా 2 తీసుకొని, ఆ తర్వాత యాలకులు, చెక్క కొద్దిగా వేసి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఇది ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది. అంతకుముందు కొద్దిగా పెనం పెట్టి కాస్త ఆయిల్ వేసుకొని ఇందులోకి పసుపు, కారం, ఉప్పు కొద్దిగా వేసుకొని బాగా కలపాలి. ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత మనము పక్కన ఉడకపెట్టి పెట్టుకున్న ఫ్లవర్ ముక్కలను ఇందులో వేసుకొని బాగా ఆ కారం, ఉప్పు, పసుపు బాగా తగులుకునే విధంగా ఆ ముక్కల్ని బాగా కలపాలి. ఇలా ఎంత బాగా కలిపితే అంత బాగా ఆ యొక్క కారం అనేది ముక్కలకి బాగా తగులుకుంటుంది. ఆ తర్వాత మనం పక్కన పెట్టిన ఆ టమాటా మిశ్రమాన్ని మళ్ళీ తీసుకొచ్చి బాగా కలిపి కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, తర్వాత కొద్దిగా కారం వేసి అంతా మిక్స్ చేయాలి. ఇవి బాగా కలుసుకునే విధంగా బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగు తీసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుందన్నమాట ఈ మసాలాకి. ఇలా బాగా ఆ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న శనగపిండిని కొద్దిగా వాటర్ వేసి బాగా చిక్కగా కలుపుకొని మనం ఆ మసాలాలోకి వేస్తే బాగా చిక్కదనం వస్తుందన్నమాట. మసాలా అనేది మనం పట్టుకుంటే కూడా బాగా మృదువుగా చక్కగా ఉంటుంది. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఆ యొక్క ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే ఆ మసాలా అనేది ఆ ముక్కలకి బాగా అంటుకుంటుంది. ఆ తర్వాత అలాగే 1 కప్పు వాటర్ వేసుకుంటే కనుక ఉడకడానికి బాగా ఉంటుందన్నమాట ఆ ముక్కలు. తర్వాత ప్లేట్ కొద్దిగా మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి. జస్ట్ 5 మినిట్స్ పెట్టుకున్న చాలు. ఆ తర్వాత మూత తీసేసి కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. మంట అనేది కొద్దిగా మీడియంలో పెట్టుకున్నట్లయితేనే బాగా వస్తుందన్నమాట ఈ మసాలా గ్రేవీ. చూసారా? తర్వాత మనం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నట్లయితే చక్కగా టేస్టీగా సూపర్తో ఉంటుందన్నమాట ఈ యొక్క కాలీఫ్లవర్ మసాలా అనేది. చూసారా గ్రేవీ ఎంత బాగుంటుందో. ఇది చపాతీలో కానీ వేడివేడి అన్నంలో కానీ సూపర్తో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.